హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు చాలా సింపుల్ గా అప్పటికప్పుడు చేసుకునే స్పాంజ్ దోశలు, అందులోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ స్పాంజ్ దోశ ఇంకా టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దోశలు కూడా చాలా మెత్తగా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్పాంజ్ దోశలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు, నీళ్లు పోసుకొని అటుకులను 2-3 సార్లు బాగా కడగాలి. అటుకులను ఇలా కడిగిన తర్వాత అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ, 1/4 కప్పు పెరుగు వేసుకున్న కప్పులోనే అరకప్పు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అటుకులను ఏ కప్పుతో తీసుకున్నామో రవ్వ పెరుగును కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోశల్లోకి టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 ఎండుమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు సగం పైన వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు 1/4 కిలో టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4-5 రెబ్బల చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. టమాటా చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను పోసి కూడా మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత చట్నీలోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు వేసి కలుపుకోవాలి. మనకు దోశల్లోకి చాలా టేస్టీగా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4-5 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. మనకు చట్నీ రెడీ అయ్యే లోపల రవ్వ కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ రవ్వను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తరువాత 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లను అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండిలో టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వంట సోడా, అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకోవడానికి మనకు పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని రాసుకోవాలి. ఈ దోశలు వేసుకోవడానికి ఆయిల్ ఎక్కువగా అస్సలు పట్టదు. పెనం వేడైన తర్వాత ఒక గరిటె పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా లైట్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దోశను కాలనివ్వాలి. దోశ ఒకవైపు కాలితే సరిపోతుంది. ఈ దోశలు రెండో వైపు కాలాల్సిన అవసరం ఉండదు. మీరు కావాలనుకుంటే ఒకసారి తిప్పుకొని వేసుకోవచ్చు. మనకి దోశ నిండా ఈ విధంగా బబుల్స్ వచ్చేసినప్పుడు దోశ రెడీ అయిపోతుంది.
మనం రెండోసారి దోశ వేసుకోవాలనుకున్నప్పుడు నూనెని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్ లో దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా స్పాంజ్ దోశలు ఇంకా అందులోకి టమాటా చట్నీ రెడీ అయిపోయాయి. ఈ దోశలు చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశల్ని మనం వేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటాయి, చల్లగా అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ దోశలను టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పాంజ్ దోశ అందులోకి టమాటా చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.